ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కమిషన్ ఏజెంట్ డైరీలు లంచాల చిట్టాను విప్పాయి. ఎవరెవరికి ఎంత చెల్లించారో పీపీ శ్రీనివాసన్ రాసుకున్న డైరీలను చెన్నైలో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు యూపీఐ లావాదేవీలను దైనందినిలో శ్రీనివాసన్ ప్రస్తావించారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరాతో భోలేబాబా, వైష్ణవి, మాల్గంగా, ఏఆర్ డైరీలకు 234.51 కోట్ల రూపాయలు ముట్టాయి. అందులో కొంత మొత్తాన్ని హవాలా రూపంలో డైరీల డైరెక్టర్లు, నిపుణులకు అందజేసి ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ కమిషన్ ఏజెంట్ పీపీ శ్రీనివాసన్ డైరీల్లో రాసుకున్న లెక్కలు ఈ గుట్టును రట్టు చేశాయి. చెన్నైకి చెందిన పీపీ శ్రీనివాసన్ తొలుత భోలేబాబాకు కమిషన్ ఏజెంట్, తర్వాత పొమిల్ జైన్ ఆదేశాలతో వైష్ణవి, మాల్గంగాకు కమిషన్ ఏజెంట్ గా చేశారు. ఆ డైరీలు టెండర్లలో పాల్గొనేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్లు పోర్టల్లో అప్లోడ్ చేయడం, టీటీడీ అధికారులతో బిల్లుల గురించి సంప్రదించడం ఇతని పని. అప్లోడింగ్ కు ఒక్కోసారి 5,000 వసూలు చేసేవారు. బిల్లుల చెల్లింపు, గోదాముల విభాగంలోని ఉద్యోగులు, సిబ్బందికి లంచాలు ముట్టజెప్పే బాధ్యత అప్పగించారు. 2022-24 మధ్య 3 ఏళ్ల పాటు టీటీడీ ఉద్యోగులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బందికి ఎంత నగదు ఇచ్చారనే వివరాల్ని శ్రీనివాసన్ డైరీలో రాసుకున్నారు. భార్య పేరుతో ఉన్న యూపీఐ ఖాతా నుంచి కూడా లంచమిచ్చేవారు. వీటిని రాసుకున్నారు. 3 ఏళ్ల పాటు రాసుకున్న డైరీలో చెన్నైలోని శ్రీనివాసన్ నివాసంలో దొరకడంతో సిట్ అధికారుల పని తేలికైంది. 3 డైరీల నుంచి తనకు ఎంతెంత కమిషన్ రావాలి, ఎంత చెల్లించారన్న వివరాల్ని అందులో పొందుపరిచారు. ఉద్యోగులకు లంచంగా చెల్లించిన సొమ్మును డైరీ ప్రతినిధుల నుంచే శ్రీనివాసన్ రాబట్టారు. పీపీ శ్రీనివాసన్ ఎవరెవరితో ఫోన్లో సంప్రదించారో విచారణలో సిట్ తేల్చింది. A25గా ఉన్న గోదాముల విభాగం జూనియర్ అసిస్టెంట్ పల్లి ఈశ్వరెడ్డి, శ్రీనివాసన్ మధ్య 2023 ఆగస్టు 22 నుంచి 2024 మార్చి 12 వరకు 166 సార్లు ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఇతను 20,600 రూపాయలు నగదు రూపంలో 3,000 యూపీఐ ద్వారా తీసుకున్నారు. A26 కొనుగోళ్ల విభాగంలో సీనియర్ అసిస్టెంట్ ముద్దు వెంకట అనిల్ కుమార్ కు 59,600 లంచంగా ఇచ్చారు. వీరిద్దరి మధ్య 2023 మే 30 నుంచి 2023 నవంబర్ 27 వరకు 150 సార్లు సంభాషణలు జరిగాయి. డిప్యూటీ ఈవో వెంకట నటేష్ బాబు 16,600 నగదు, 2,000 యూపీఐ ద్వారా వసూలు చేశారు. తాడిపత్రి నుంచి బెంగళూరుకు కారులో వెళ్లడానికి అయిన ఖర్చును వైష్ణవి డైరీ చెల్లించింది. కల్తీ నెయ్యి ఘటనలో మరో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. 2024 సెప్టెంబర్ 25న తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా ఆ మర్నాడే భోలేబాబా డైరీ డైరెక్టర్లు A21 సారికా జైన్, A22 పూనం జైన్ రాజీనామా చేశారు. కంపెనీ రికార్డుల్లో మాత్రం జూలై 15న రాజీనామా చేసినట్లు చూపారు. వీరిద్దరూ వైష్ణవి డైరీలోనూ డైరెక్టర్లే. 2024 జనవరి 15న భోలేబాబా, వైష్ణవి డైరీ మధ్య ఎంఓయూ జరిగింది. వైష్ణవి సంస్థ షేర్లు భోలేబాబా డైరీ డైరెక్టర్లు కొన్నారు. దాంతో పొమిల్ జైన్, విపిన్ జైన్, పూనం జైన్, సారికా జైన్లకు వైష్ణవిలో ఒక్కొక్కరికి 1.25 లక్షల షేర్లు దక్కాయి. కల్తీ నెయ్యి వ్యవహారం తర్వాత విపిన్ జైన్, పొమిల్ జైన్ వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా వైదొలిగారు. డ్రైవర్లుగా ఉన్న సురేంద్ర సింగ్, సౌరభ్ కశ్యప్లను డైరెక్టర్లుగా చేర్చారు. మరోవైపు వైష్ణవి డైరీలో ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా A8 షబిల్ కలీముల్లా ఖాన్, ఎలియాస్ సమీర్ ఉన్నారు. భోలేబాబా నుంచి వచ్చే కల్తీ నెయ్యిని వైష్ణవి డైరీకి తీసుకొచ్చి అక్కడి నుంచి తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీకి పంపడంలో ఇతను కీలక పాత్ర పోషించారు. ఇతని వద్ద సైతం హవాలా చెల్లింపుల వివరాలు ఉన్నాయి. కొన్ని డైరీలు రాసుకున్నట్లు సమాచారం. కలీముల్లా ఖాన్ జాడ కోసం సిట్ అధికారులు జల్లెడ పట్టినా తప్పించుకుని తిరిగారు. ఇతను దొరికితే మరిన్ని వివరాలు లభించే అవకాశం ఉంది.